ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో పెద్ద పెద్ద నాయకులు కుమారులు వస్తున్నారని, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు మాగుంటాల ఫ్యామిలీ వైసీపీకి వస్తుందని, బాలినేని మళ్ళీ తిరిగి వస్తున్నాడని, తర్వాత జగ్గయ్యపేట ఉదయ్ భాను గారి ఫ్యామిలీ అని ఇట్లాంటివన్నీ అంటూ ఉన్నారు. వీళ్ళు అసలు ఎందుకు వెళ్ళారు సార్? బేసికల్లీ 11 సీట్లు 40% ఓటింగు అనేది ఒక ప్రాంతీయ పార్టీ యొక్క స్థిరత్వాన్ని ప్రశ్నించేంత పరిస్థితి. అంటే అసలు ఆ పార్టీ సర్వైవ్ అయిద్దా, అసలు పూర్తిగా క్లోజ్ అయిపోతుందా అనే పరిస్థితి అయితే ఆ రోజు రిజల్ట్స్ చూసిన తర్వాత జనరల్గా ఎవరైనా అనుకునే పరిస్థితి. కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ గొప్పతనం ఇది. నేను లీడర్లు అన్నాను, ఎందుకంటే లీడర్లు చాలామంది తమ స్వార్థానికి ఎటోళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు చూశారు మీరు. సో ఇది క్యాడర్ గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ నమ్ముతుంది ఏంటంటే ప్రజలు ఓడించలేదు వైఎస్ఆర్సీపీని, ఈవీఎంలు ఓడించినాయి అని బలంగా నమ్ముతున్నారు. కాబట్టి జగన్ గారు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ ప్రజలకు అది గుర్తు చేస్తూ పార్టీని బతికిచ్చింది కార్యకర్తలు. సో ఈ ప్రొసీజర్లో ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఆబ్వియస్లీ ఒత్తిళ్లకు తలొగ్గి అవమానాలు బాగుపడుతున్నారా? అవమానం అంటే ఈ రోజున సార్ ఒకప్పుడు రాజకీయాల్లాగా లేవు. అసలు అవమానం గురించి ఆలోచించే రాజకీయ నాయకులు లేరంట. నేను ఎంతసేపు స్వార్థం, అంటే సంపాదన గురించే ఆలోచించుకోవటం, అంటే అధికారం ఎటు ఉంటే అటు ఉంటే బెటర్ అనుకోవటం, ఇప్పుడు జరుగుతున్న అక్రమ కేసులు దాడుల దృష్టిలో పెట్టుకొని మన మీద దాకా రాకముందే మనం పార్టీ మారితే బాగుండుద్ది అనుకోవటం, ఇలా అనేక కారణాల వల్ల మారినట్టు కనబడుతుంది. కానీ సో వాళ్ళు కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అయితే ఎవరు వెళ్ళిన వాళ్ళల్లో కూడా ఇప్పటిదాకా మరీ జగన్మోహన్ రెడ్డి గారిని భారీ స్థాయిలో విమర్శించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక అక్కడికి వెళ్ళాం కాబట్టి తప్పక పార్టీ లైన్ వైజ్ మాట్లాడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ తప్పు చేశారు, నాకు ఈ అన్యాయం చేశారని ఎవరు చెప్పట్లేదుగా. చివరికి జయమంగళ ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఏం చెబుతున్నారు, నాకు అక్కడ కూర్చోబెట్టి పిల్లనిచ్చి భోజనం పెట్టినట్టు పెడితే అల్లుని చూసుకున్నట్టు నేను ఆడ తిని ఏడ వర్క్ చేస్తున్నట్టు ఉందని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో రాబోయే రోజుల్లో చాలామంది నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చే పరిస్థితి అయితే రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుస్తుంది. అంటే నేను మీకు ఇక్కడ ఒక చిన్న అంశం క్లారిటీ చెప్తా. నేను చాలామందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటా కాబట్టి, నేను ఒక ప్రముఖ నాయకుడు 2 సార్లు 3 సార్లు ఎంపీగా చేశారు, మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేశారు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత నేను ఇంకా పోటీ చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్న తర్వాత సరే అన్న ఓకే అని అన్నారు. తర్వాత ఇవాళకు కూడా ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయలేదు, పోనీ నీ వల్లే నేను ఓడిపోయాని చెప్పి ఆయన అనలేదు. ఇవాళ నాకు తెలిసిన ఆయన దగ్గర అత్యంత సన్నిహితుడు ఎవరైతే ఉన్నారో అతను నాతో చెప్పింది ఏంటంటే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటాం చాలా కష్టం అని చెప్పాడు. ఎందుకంటే ఆయనకి ఉన్న ప్రజా ఆదరణ ఎవరికి లేదు, జనాల్లో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి ఆయన అని చెప్పాడు. అంటే ఇట్లాంటి నాయకులు వెనకాల ఉంటే నాయకులు బాగుపడతారు, తర్వాత ప్రజలకు ఏదైతే ప్రజా ఆదరణ ఉంటుందో అవన్నీ కూడా బాగుంటుంది కదా. ఎందుకు వీళ్ళని వదిలేసి ఇట్లాంటి లీడర్ని వదిలేసి వెళ్ళిపోవటం? అంటే కేవలం 11 సీట్స్ రావడం వల్ల పారిపోయారనాలా, వెళ్ళిపోయాలనాలా, లేకపోతే పిరికితనం వల్ల వెళ్ళిపోయారంట? అంటే పిరికితనం ఉంటే అసలు పోరాడరండి. రాజకీయాల్లోకి వచ్చి ఆ స్థాయిలో పోరాడలేరు, అసలు మాట్లాడలేరు, ప్రజల్ని ఫేస్ చేయలేరు. అది రాంగ్ వర్డ్ కానివ్వండి, స్వార్థ రాజకీయం అంటాం చూడండి. వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మూవ్ అవ్వాల్సి వచ్చి ఉండొచ్చు. అంటే ఎలా ఉంటుందంటే సార్, ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజాసేవ చేసేవాళ్ళు, అవైలబుల్ ఉండేవాళ్ళు, ప్రజల కోసమే జీవితాన్ని వెచ్చించే వాళ్ళకి, జీవిత సమయాన్ని వెచ్చించే వాళ్ళకి ప్రజాదరణ ఎక్కువ ఉండేది, వాళ్ళకే టికెట్లు కూడా దక్కి. ఇప్పుడు రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే ఎంత డబ్బు పెట్టుకోగలవు, ఎంత పంచగలవు అనేదే చూస్తున్నారు. ప్రజల సంగతి, ఓటర్ సంగతి కూడా చెబుతున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా రాజకీయాలు మారిపోయినాయో, సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, వచ్చిన వ్యక్తి తన వ్యాపారాన్ని అమెండ్మెంట్స్ చేసుకొని ప్రభుత్వంలో ఉన్న లొసుకులు వాడుకోనో, ప్రభుత్వ టెండర్లు తెచ్చుకోనో, లేదు ఏదో విధంగా ప్రభుత్వాన్ని వాడుకొని తన వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవాలని ఆలోచిస్తాడు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవ్వడానికి 50 కోట్లు ఖర్చు పెట్టాడు సార్. ఓ 200 కోట్లు సంపాదిస్తేనే కదా రాబోయే 4 మళ్ళీ 20 సంవత్సరాల పాటు తన ఫ్యామిలీ నుంచి రాజకీయంగా పోటీ చేస్తూ ఉండొచ్చు. అవును, ఆయన చేయాలి, మళ్ళీ కొడుకు చేయాలి, లేదా అంటే గెలుస్తారని గ్యారంటీ లేదు కదా. ఒకసారి గెలిచినంత మాత్రం రెండోసారి గెలవాలని లేదు. 2 సార్లు పోటీ చేయాలంటే 200 కోట్లు అయిపోతాయి.
మీకు ఎలక్షన్కి అయ్యే ఖర్చే కాదు, రోజువారీ వీళ్ళు చూడండి రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకేమో అబ్బా ఆయన చూడు అసలు ఆ రాజకీయ నాయకుడు ఎంత ఫేమ్, ఆయన జనం అది ఇది అనుకోండి. ఆ జనం మొత్తానికి టీలు కాఫీలు భోజనాలు, నైట్ అయితే మందు, ట్రాన్స్పోర్టేషన్స్, లేదు చావుకి పెళ్ళికి ఫంక్షన్లకి యాడికి వెళ్ళిన 10,000 20,000 సమర్పించుకుంటానే ఉండాలి. ఒక రోజు ఖర్చు యావరేజ్గా 3 నుంచి 5 లక్షలు వస్తుంది సార్ ఒక ఎమ్మెల్యేకి. రూలింగ్లో ఉన్నా నాన్ రూలింగ్లో ఉన్నా. సో అపోజిషన్లో ఉన్నప్పుడు లెక్కేసుకోండి, అప్పుడు ఎంత వస్తుందో ఒక 300 రోజులు యావరేజ్ వేసుకుంటే 300 ఇంటూ 5 లక్షలు ఎంత? 5 సంవత్సరాల్లో అది అయితే ఒక 15 కోట్లు. సో ఓ 2 టర్మ్లు ఒకసారి గెలిచి 2 సార్లు ఓడిపోయారు అనుకున్నాం, ఎంత ఖర్చు అవుతుంది? 150 కోట్లు ఎలక్షన్ ఖర్చు అవుతుంది, ఈ ఒక 45 కోట్లు డైలీ ఎక్స్పెండిచరు, అంటే 200 కోట్లు ఖర్చు అవుతుంది. మరి 200 కోట్లు సంపాదిస్తేనే కానీ ఖర్చు పెట్టగలిగేది. సో గెలిచిన వ్యక్తి 200 కోట్లు సంపాదించే తరహాలో మనం తయారు చేస్తున్నాం ప్రజలు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే సార్, ఇది ఎక్కువ తక్కువ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటారు ఏంటంటే సార్ కాలనీలో తీసుకుంటారు అని. కాలనీలో ఏంది, ఓసీలు కూడా తీసుకుంటున్నారు. ఎవరు తీసుకోవట్లేదు చెప్పండి? ఓటుకి డబ్బులు ఇవ్వకపోతే ఓసీలు కూడా అగ్రకులం వాళ్ళు కూడా ఓటేయడానికి రావట్లేదు. ఎలక్షన్ రోజు కూడా ముందుకేసి కూర్చుంటున్నారు మా దగ్గర పంచలేదని. అంత దారుణమైన పరిస్థితుల్లో ఎలక్షన్ వ్యవస్థ నడుస్తుంది. అసలు అర్థాకి ఎందుకు సార్? నేను ఎలక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, స్టేట్ గవర్నమెంట్ ఏకగ్రీవాలకి ప్రోత్సాహకాలు ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్? అంటే డబ్బుతో కొనుక్కోవచ్చు ఆ పదవిని. డబ్బుతో కొనుక్కునేటప్పుడు ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఏం బతికిచ్చినట్లు? ఈ అంశం పైన చూస్తే నిన్న ఇక్కడ నేను చదివాను ఇక్కడ ఖమ్మంలో అనుకుంటా, మదరు కొడుకు మీద కూతురు మీద పోటీ జరిగితే కూతురు గెలిచింది. ఇంకోటి తండ్రి భార్య మీద ఎట్లా ఏమవుతాయి అంటే సార్, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. ఏమవుతాయి అంటే పదవి మాత్రం ఇంట్లోనే ఉంటుంది అది. మీకు అదే చెప్పబోతున్నానండి. ఒక పంచాయతీ ఉంటుంది, రొటేషన్ సిస్టంలో ఒక పర్టిక్యులర్ రిజర్వేషన్ వస్తుంది ఆడ. అది బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఏదో ఒకటి వచ్చింది. ఆ రిజర్వేషన్కి సంబంధించి ఒకే కుటుంబం ఉంటుంది ఊళ్ళో. సో 2 పార్టీల వాళ్ళు సరే ఉందో ఒకళ్ళే కదా అని వాళ్ళు లెక్కనీరు. వీళ్ళిద్దరూ ఇప్పుడు వార్డులు ఉంటాయి కదా, ఓన్లీ ప్రెసిడెంట్ కాదుగా, కింద వార్డులు ఉంటాయి కదా, ఒక 10 వార్డ్స్ ఏమో. ఈ వార్డులు పోటీలు వీటి గురించి ఈ కుటుంబంలోకి వచ్చి చెరొక పార్టీ తరఫున 2 నుంచోబెడతారు, 3 పేళ్ళను నుంచోబెడతారు, తండ్రి కొడుకు నుంచోబెడతారు, తల్లి కూతురు నుంచోబెడతారు, అత్త కోడలను కూడా నుంచోబెడుతుంటారు. ఇలాంటి సినారియోస్ చాలా చూశాను నేను ఎలక్షన్స్లో. సో ఇవన్నీ కూడా సార్ నేనేమంటా అంటే, అసలు డబ్బుతో కొనుక్కోవటం అనేది తప్పు అయితే ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అనౌన్స్ చేస్తుంటాయి, ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది, ఏకగ్రీవం చేసుకొని ఏలంపాట వేసుకొని ఈ ప్రోత్సాహకాలు ఆ డబ్బులు కలిపి ఊరి డెవలప్మెంట్ అంటారు. చివరికి చేసేది ఏంటి అంటే గుడి కడతామో చర్చి కడతామో ఇలాంటివి చేస్తారు ఊరి డెవలప్మెంట్ పేరుతో. ఇలా ఉంటుంది.